అనకాపల్లి జిల్లా పిసినికాడ రెవెన్యూ బీఆర్టీ కాలనీ వాసులు బొగ్గు ప్లాంట్ల ద్వారా వెలువడే విషవాయువుల నుంచి తమను కాపాడాలని కోరుతూ ధర్నాకు దిగారు. తమ ఆవేదనను యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా బొగ్గు ఫ్యాక్టరీ వరకు ర్యాలీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కంపెనీల కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుకొని వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య తీవ్రత తట్టుకోలేక ఇవాళ బొగ్గు కంపెనీలను గ్రామస్తులు, మహిళలు ముట్టడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమని కాపాడాలని వేడుకున్నారు. మరిన్ని వివరాలు అనకాపల్లి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. అనకాపల్లి జిల్లా బీఆర్టీ నగర్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలు ఈ బొగ్గు ప్రాసెస్ కంపెనీల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాయి. తినే తిండిలోనూ పీల్చే గాలిలోనూ కూడా మొత్తం కూడా బొగ్గు కలిసిపోతుంది. పక్కన ఉన్నటువంటి చెరువులో కూడా మొత్తం బొగ్గు వెళ్ళిపోతుంది. ఈ గ్రామాలన్నింటికి కూడా అక్కడి నుంచే నీరు అందిస్తున్నారు. అంటే పీల్చే గాలి, తినే తిండి మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. ఇప్పటికీ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. భారీ ఎత్తున మహిళలు అయితేనే, వృద్ధులు అయితేనే, పిల్లలు అయితేనే వాళ్ళ గ్రామాల నుంచి తరలివచ్చి ఈ ఫ్యాక్టరీ ముందు ధర్నా కూర్చున్నారు. మనతో పాటు చూడవచ్చు చాలామంది మహిళలు వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ఏంటమ్మా ప్రధానమైన డిమాండ్ ఏంటమ్మా, ఏమంటారు మీరు చెప్పండి సార్? మరి మాకు ఇక్కడ ఏంటంటే గ్రామంలో కూడా ఆరోగ్యాలు కూడా బాగా తీవ్రతగా కూడా ఆరోగ్యాలు కూడా చెడిపోయండి. మరి నోటి బ్లడ్ పడడం, అలాంటి కాళ్ళు చేతులు పీకులు, జ్వరాలు విపరీతంగా, జ్వరాలు తగ్గినా సరే కాళ్ళు చేతులు నీరసాల మట్టికి 10-15 రోజుల వరకు నీరసాలు కూడా తగ్గలేదండి. ఎంత బలమైన వ్యక్తి కూడా కుప్పకూలిపోయినట్టు మనుషుల ఆరోగ్యాలు బాగా ఇదైపోయాయి. ఏంటి తీస్తే 2-3 సార్లు వచ్చి అధికారాన్ని వచ్చి అడిగాము, ఎలాగని తీయండి అనేసి మా పెద్దలు అందరూ వచ్చి అడిగారు. కానీ కూడా వాళ్ళు స్పందించలేదు. ఒక మాట కాదు, ఒక మాట కూడా స్పందించలేదు. మరి ఈ రోజు ఒక మేడ మీద ఎంత బుగ్గి బూడిద కనీసం తుడుస్తుంటే ఒక బకెటెడ్ బూడిద వచ్చిందండి రోజుకి కూడాను. ఒక బట్టలు ఆరేస్తే మేడ మీద కరెంట్ లేకపోయినా, ఒకవేళ కరెంట్ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా సరే మేడ మీదకి వెళ్ళి పడుకోండి. వాళ్ళ అలాంటి మేడ ఎక్కాలంటే భయం వేస్తుంది. మేడ మీద పడుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ బూడిది అంతా కూడా మేడ అంతా కూడా కలుషితం అయిపోయింది అంతా కూడా. అలాగే ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాం సార్. ఏ భోజనం చేద్దామని, ఏం చేద్దామన్నా, బండి బైక్ పట్టుకుందామన్నా, ఏం చేద్దామన్నా సరే చేతులు అంతా ఒళ్ళంతా మస అయిపోతుంది. ప్రతిదీ కూడా బట్టలు ఆరబెట్టుకుందాం మేడ మీద, ఏం చేసుకుందామన్నా సరే చాలా అసంఖ్యంగా కనపడుతున్నాయి. అది ముందు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఇక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి. బీఆర్టీ గ్రామం ఉంది, జగనన్ కాలనీ ఉంది, గంటనగర్ ఉంది, రామాపురం ఉంది, రామభద్రపురం ఉంది, గుడా కాలనీ ఉంది, డీబీ కాలనీ ఉన్నాయి. అలా 19 గ్రామాలు ఉన్నాయండి. అన్ని గ్రామాల్లో కూడా చాలా ఆరోగ్యాలతో చాలా పోరాడుతున్నారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారాల కోసం చూసుకుంటున్నారు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు. మాకు ఏంటంటే మాకేం వద్దండి, మాకు ఆ కంపెనీ తొలగించాలని మేము తక్షణమే ఎన్నాళ్ళు బట్టి చిన్నదే కదా మేము వదిలేసామండి 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చాలా ఏంటంటే మా ఎలసు చూసుకొని వాళ్ళు ఇంకా పెద్ద బిజినెస్ చేద్దామనేసి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ మా ఆరోగ్యాలు కాపాడుకోవాలని మాకు ఉన్నది. మా బొగ్గుపేట తక్షణమే తరలించి మా ఆరోగ్యాలు వాళ్ళ చేతుల్లోనే మా ఆరోగ్యాలు కాపాడాలని మేము కోరుకుంటున్నామండి. అంతకని మాకు ఏమీ కూడా వద్దని మేము దేన్ని ఆశించలేదు. ఆ బొగ్గుపేట ఎంతనే తరలించాలి మేము అందరం కూడా, అదే మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా ఆరోగ్యాలు కాపాడాలి. అది అమ్మ చెప్పండి, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంతకాలం నుంచి కూడా, మరి ఎందుకు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటున్నారండి, పట్టించుకోలేదని ఎవరు చెప్పం. ఊరు గ్రామస్తులు అంతా, మా పెద్దలు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ పక్కనే మాకు కుంచాల చెరువు ఉందండి, దగ్గర ఒక 20 గ్రామాలకి అదే ఊరు వాటర్ వెళ్తుంది. ఆ నీరు తాగలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి గొంతు సమస్య, వ్యాధులు, జ్వరాలు, జలుబులు అన్నీ వస్తున్నాయి. అసలు వేసవికాలం అయితే ఇంట్లో పడుకోలేక మేడ మీద వాటి మీద పడుకునేవారు. అసలు పడుకోలేకపోతున్నారు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. అసలు చాలా సమస్యగా ఉంది సార్. ఇది తీసేయాలి సార్. మాకు అసలు ఉండలేకపోతున్నాం. ఎంత నరకం అంటే తెల్లారు లేచి బయట కూస్తే చాలు కాళ్ళకి చేతులకి విపరీతంగా అంటుకుంటుంది. చాలా ప్రాబ్లం పడుతున్నాం. ఇది తీయకపోతే మాకు కాలనీ కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ అవటి వాళ్ళు అయిపోతారు సార్. చాలా అంటే చాలా ప్రాబ్లం. ఎంతో కష్టపడి మా గ్రామస్తులు, మా పెద్దలు, మా నాయకులు అందరూ ఎంతలా పోరాడుతున్నారంటే ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచే వచ్చాం. ఇవాళ ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని అనేది మూసివేయాలి సార్. అంతే సార్. అమ్మ చెప్పండి అమ్మ, ఇంటికి ఒకరు రావాలని పిలిపించారట, మరి ఇంతమంది తరలి వచ్చారు, గతంలో కూడా చాలాసార్లు చేశారు, మరి మీరు ఇప్పుడు ఏమంటారు? మీరేమంటారు? మేము ఇంటికి ఒకరు కాదండి, ప్రతి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా రావాలనే పిలుపునిచ్చాం. ఎందుకంటే ఇది 20 సంవత్సరాలు బట్టి కూడా ఈ బొగ్గు కంపెనీ అనేది ఉంది. అయితే 20 సంవత్సరాలు బట్టి అంత పొల్యూషన్ అదే లేదు. మరీ ఈ మధ్యకాలం చాలా ఎక్కువైంది. దీని కారణంగా ఏంటంటే ఇక్కడ కుంచాల చెరువు అనేది ఉంది, అక్కడ నుంచి వచ్చే వాటర్ ఒక 20 గ్రామాలకు వెళ్తుందండి. ఈ వాటర్ మా గ్రామానికి కూడా అక్కడ కొంతమంది ట్యాంకీ కట్టారు, అక్కడి నుంచి మాకు వస్తుంది.
వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ మొత్తం నల్లగా అయిపోవడం, బకెట్తో పట్టిన నీళ్ళ మీద అలా నల్లగా కట్టేయడం కాకుండా బట్టలు ఎండబెట్టుకుంటే రాత్రి బట్టలు ఎండబెట్టుకుని తెల్లవారు మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది. అంత సమస్య ఎక్కువైపోయింది. అది కాకుండా దీనివల్ల ముక్కులోని పొగ వెళ్ళిపోవడం వల్ల గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం. ఇప్పుడు నా గొంతుకుందంటే మన ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వచ్చిన తర్వాత ఒకసారి గొంతు పట్టేసింది, ఊపిరి అందలేదు. దాని నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువసేపు నించుంటే బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళు చూడండి చేతిలో కూడా వాసిపోయి చూడొచ్చు, చేతులు కాళ్ళు వాపులు రావడం. దాని మీద ఏమవుతుందంటే నీరసం ఇచ్చి ఒక్కసారి జ్వరం వచ్చిన మనిషి 10-15 రోజుల వరకు కూడా మంచం మీద నుంచి లేసే పరిస్థితి అయితే లేదండి. ఎంత దారుణంగా ఉందంటే చుట్టుపక్కల ఉన్న 19 గ్రామాల జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇది ఒక వైట్ క్లాత్ కదండి, మేము మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చూడండి ఒక్కసారి, చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. అంటే ఇక్కడ అంత దారుణంగా ఉంది. ఒక్క 5 నిమిషాలకే మరి ఇది ఇంత వైట్ క్లాత్ నల్లగా అయిపోయిందండి. మేము మొఖానికి ఏం పూసుకు రాసుకోలేదు, స్నానాలు చేసి వచ్చాం. కానీ ఇంత నల్లగా అయిపోయిందంటే 5 నిమిషాలకి ఇలా ఉందంటే మరి 24 గంటలు అదే గ్రామంలో ఉంటున్నాం, అదే గ్రామంలో చేస్తున్నాం. మరి ఇది కనుక ఇప్పుడు తక్షణం తొలగించకపోతే ముందు ఇక్కడ బీఆర్టీ కాలనీ, సంపతపురం, రాంభద్రపురం ఒక గ్రామాలు ఉండేవి, అందులో ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఒక వాటర్ లిస్ట్ నుంచి కూడా తీసేస్తారండి. కాబట్టి మా యొక్క దుస్థితిని, మా పరిస్థితిని అర్థం చేసుకొని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పర్యావరణ రక్షణకు సంబంధించి చూసుకున్నారు కాబట్టి మా యొక్క పొల్యూషన్ నుంచి మమ్మల్ని కాపాడి మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలందరినీ కాపాడి యొక్క బొగ్గు కంపెనీ తక్షణమే తొలగించాలని ఆయన మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా మహిళలందరి తరపు నుంచి కూడా ఆయనకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఇంకా ముందు మేము అధికారంలోకి వచ్చి రాకముందు కూడా ఆయన అంటే మాకు ఎంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా మేము ఆయనకి ఎంత అభిమానంగా చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన మాకు ఈ యొక్క తక్షణమే ఫ్యాక్టరీని స్పందించి తొందరగా తొలగిస్తే మా అందరి గ్రామ ప్రజలందరి తరపు నుంచే కాదు, చుట్టూ గ్రామ ప్రజలు, మహిళలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి అనేసి మరి తెలియచేసుకుంటూ మరి వెంటనే ఈ యొక్క ఫ్యాక్టరీని తొలగించాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్. చెప్పండి, మహిళలు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు, మరి ఇంతకాలం నుంచి యాజమాన్యం కానీ ఎందుకు పట్టించుకోండి? ఎంతకాలం నుంచి అని కాదండి, 2005లో కంపెనీ పెట్టినప్పుడే పెద్ద ధర్నా చేసామండి. ఆ రోజే బీఆర్టీ కాలనీ కొంతమంది ఉన్నా కూడా ఆ రోజే ఆపడానికి అని చెప్పి ధర్నా చేసాం. అప్పుడున్న అధికారులు కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టి ఆ రోజు కంపెనీ పెట్టారు. తర్వాత కూడా తీసేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చి కూడా తీయడం మానేశారు. ఈరోజు మన అయ్యా కొంతాల రామకృష్ణ గారు, మా గురుగారు మీరు ఇక్కడ వాటర్ ట్యాంక్ కావాలని 3 మండలాలకే సరిపోయే వాటర్ మాకు ఇచ్చారు. ఇదే ఆ వాటర్ వాళ్ళు ఈరోజు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుండెల్లో కపాలు గుండెలు పెట్టేసి ఆల్రెడీగా 3 చనిపోయారు. మొన్న మా ఊర్లోని 3 చనిపోయారు. ఓన్లీ ఊపిరితిత్తులు అందక 3 చనిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుసుకొని ఈ కంపెనీని ఆపి వరకు కూడా ఇక్కడ మాత్రం నిరాదీక్ష కంటిన్యూ చేస్తాము. ఈ టెంటలు తీయకుండా ఇక్కడే నిరాదీక్ష చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలు, ఆడవాళ్ళు కూడా దీని మన ఇది ఉందో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దాకా ఏదో ఒకటే వాడిది ఈ చెట్లు కూడా ఇలా వచ్చేస్తుందని మా పంచాయతీ సొమ్ము నుంచి ఈ చెట్లు వేయడం జరిగింది. కనీసం ఇంత కంపెనీ పెట్టి ఒక చెట్టు కూడా వేయలేదు. ఈ చెట్లు కూడా మా పంచాయతీ డబ్బుల నుంచి మా వేయించుకున్నాం. ఈ పొగంతా వస్తుందని దయచేసి ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకొని మా ప్రజలందరినీ కాపాడతారని, మా ఆరోగ్యాలు కాపాడతారని కోరుకుంటున్నాం. ఏమంటే చెప్పండి, ఇప్పుడు ఎంత చేస్తున్నా సరే ఎవరు స్పందించట్లేదు, మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు, ఏ విధంగా చేయదు? నా పేరు రమేష్ అండి, బీఆర్టీ కాలనీ పిసినిగడ పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని. మాకు అనకాపల్లి నుంచి మేమందరం కూడా ఇక్కడికి వలస వచ్చామండి ఈ ప్రాంతానికి. ఎందుకంటే టౌన్లో చాలా ఇబ్బందులు పడి ఇరుకు సందుల్లో వాటిల్లో కూడా మేము కాపురాలు చేసి వచ్చి ఉన్నాం. ఇక్కడైతే చల్లగా గాలి వేస్తుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఇలాగా పర్యావరణం అది బాగుంటుందని ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాం. ఇప్పుడు ఎండాకాలం అందరూ కూడా మేళ్ల మీద, డాబాల మీద పడుకుండేవారు. ఈ ఫ్యాక్టరీ వల్ల అసలు మేడ మీద ఎక్కాలంటేనే భయం వేస్తుంది. అంత నల్లగా వచ్చి డస్ట్ పడిపోతుంది, వాయు కాలుష్యం. తర్వాత ఇక్కడ సృజల స్రవంతి అని మినరల్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది, అది 20 గ్రామాలకి సప్లై అవుతుంది. దాని ప్రభావం 20 గ్రామాల మీద ఉంది. కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే ఈ సమస్యని పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి పెట్టాము, అందరికీ పెట్టాము, ఎవరు కూడా దీనిపై స్పందన కనబడటం లేదు. తర్వాత ఈ ఫ్యాక్టరీ వారికి మేము మీ ద్వారాగా తెలియజేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని అనుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీ ముగించేదాకా ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నడనివ్వమని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సార్, వాటర్ కూడా కలుషితం అయిపోతుంది అంటారు, చెరువు, ఏమంటారు? విషయం ఏంటంటే సార్, ఈ ఫ్యాక్టరీ స్టార్టింగ్లో నుంచి కూడా మేము గ్రామస్తులు అందరం వచ్చి, సార్ ఇలాంటి ఇండస్ట్రీలు చాలా దిక్కులు ఉన్నాయి, కానీ మేము మధ్యతరగతి కుటుంబీకులమి, మాకు ఇక్కడ
ఎన్టీ రామారావు గారు సమకూర్చినటువంటి కాలనీ బీఆర్టీ కాలనీ. ఆ కాలనీలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకుతాలను మీరు పాడు చేయకండి అని వారిని కోరడం జరిగిందండి. కోరితే వాళ్ళు ఏమన్నారంటే మీ దాకా రానివ్వండి, వస్తే మీరు అప్పుడు తీసేస్తామండి అన్నారు. వచ్చింది అలాగని చెప్పేసి మేమంతా కలిసి వచ్చి వాళ్ళని అడగడం జరిగిందండి. అడిగితే ఇది లోన్ మీద పెట్టిన ఫ్యాక్టరీ, మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేయమంటే తీసేయడానికి అవ్వదు, ఆ కారణం చేత ఇప్పుడు మేము తీయలేము, నీకు కావాలంటే మేము హైకోర్టులో స్టే చేసాం దీని మీద, దాన్ని వికెట్ చేసుకొని ఫ్యాక్టరీ మూయించేసుకోండి అలాగని చెప్పడం జరిగిందండి. ఈ కాలువ రైతు వరి కాలువ అండి. పిసినిగాడ భూమిలో 2800 ఎకరాలకి పిసినిగాడ భూమికి వెళ్ళవలసినటువంటి భూమిని ఇక్కడ దాకా ఉండేదండి కాలువ. ఈ కాలువ ఇక్కడ దాకా ఉండేదండి. ఆ కాలువను మూసేసేసారు. ఏవయ్యా మూసేశారని రైతులందరూ వెళ్ళి అడిగితే ఏం పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నారా, ఈ భూమి మాది, ఇక్కడ కాలువ లేదు గెడ్డ లేదు అన్నారండి. మరి ఇప్పుడు గెడ్డలు వచ్చిందండి అక్కడి నుంచి అలాగా అంటే ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేశారండి, తక్కువ మంది ఉన్నామని. ఇప్పుడు మీరు తమరు అడిగారు ఏమి ఇన్నాళ్ళు బట్టి లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు చేస్తున్నారు అని. కష్టం కలిగింది సార్, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్, నష్టం కలుగుతుంది సార్. ఉదయం వేస్తే ఒక 100 రూపాయలు డబ్బులు తెచ్చుకొని రామకృష్ణ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఉన్న కుటుంబాలు సార్ ఇవన్నీ. అలాంటి దగ్గర ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గుండెకి పట్టేసిందయ్యా, ఆడవాళ్ళు కూడా సిగరెట్లు తాగుతున్నారా అలాగని అడిగారండి. అమ్మ లేదేంటంటే ఆడవాళ్ళు సిగరెట్లు తాగడం ఏంటంటే మరి అలాగ ఉందయ్యా మీ గుండెలకి, అది ఒకసారి చూపించండి అంతే. తీరమ్మ చూస్తే ఈ ఇళ్ళ మీద వాటి మీద ఈ మధ్యకాలంలో ఈ 4 నెలలు బట్టి ఫ్యాక్టరీ అదా లేకపోతే బీఆర్టీ కాలనీ తెలియలేని పరిస్థితి అయిపోయింది సార్. ఏదేమైనప్పుడు కూడా మీరేమంటారు? ఇప్పుడు వరకు కూడా విన్నారు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఫైనల్గా ఏం చేయదలుచుకున్నారు సార్? ఈ ఫ్యాక్టరీ కానీ ఇవాళ ఆకపోతే వీళ్ళు ఏమైనా స్పందించకపోతే ఈ బొగ్గు కంపెనీ తాలూకు లారీ ప్రతిది కూడా మా ఊరు మీద నుంచే వెళ్ళాలి. లేదు ఈ వాళ్ళ తేల్చకపోతే ఈ రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచే మేము వీళ్ళు ఇక్కడ రోడ్డుకి మేము ఏ బొగ్గు లారీ కూడా ఈ కంపెనీలోకి వెళ్ళదు రాదు. వీళ్ళు ఇలాగే ఉండడు. స్పందిస్తే ఫ్యాక్టరీ మోస్తారు, ఎక్కడ సామాన్లు పట్టుకుపోమనండి. లేదా రేపటి నుంచి ఇక్కడ ఒక్క లారీ కూడా బయటికి వెళ్దు, బయట లారీ లోపలికి రాదు. అదైతే జరుగుతుంది. మేము 19,000 మంది జనం అండి, 7 గ్రామాలు. ఈ 19,000 జనం కూడా ఇక్కడ అనకాపల్లి బీఆర్టీ కాలనీలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా టెంట్లేసి కూర్చుంటామండి. ఇదే స్పందన. మీరు స్పందించకపోతే ఎవరు అధికారులు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా స్పందించకపోతే రేపు ఒక కంపెనీ లారీ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు. ఇదైతే మా ఊరు నిర్ణయం, ఈ 7 గ్రామాల నిర్ణయం ఇదేనండి. స్పందిస్తే స్పందించండి, లేదా ఇదే జర్నీ, ఇదే సీరియస్గా చెప్తున్నాం సార్. చూడండి ఇప్పటివరకు ఆందోళన చేశారు, ఎంత చేశారు, మరి ఏం చేద్దాం భవిష్యత్తు ఈరోజు ఈ ఉద్యమం మొదలెట్టి ఇప్పటికి 4 రోజులు బట్టి చేస్తున్నామండి. ఈరోజు మహాధర్నా చేసాం. ఇది బొగ్గు బ్యాటరీ తక్షణం ఈ పై అధికారులందరూ కలెక్టర్ గారు కాళ్ళకే పెట్టాము. తక్షణం ఈ బొగ్గు బ్యాటరీ ఆపాలండి. ఆకపోతే ఈ ఉద్యమం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు శాంతియుతంగా చేస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వెళ్ళాలా. ఆయన ఎందువల్లంటే ఈ పోలీస్ పర్యావరణ శాఖ మంత్రి గారి కాబట్టి ఈ ఊరు మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నీ కూడా సఫర్ అవుతున్నాయి సార్ ఈ ఫ్యాక్టరీ వల్ల. పక్కనే సృజనా స్రవంతి కూడా వెళ్ళి ఈ వాటర్ పొల్యూషన్ అయిపోయి చంటి పిల్లలకి సోకి వ్యాధులు వస్తున్నాయి. తర్వాత హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువ, చంటి పిల్లలు చాలా వస్తున్నాయి. పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల కొద్దిగా తట్టుకుంటున్నారు. చిన్నపిల్లలే చాలా సఫర్ అవుతున్నారు, చంటి పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. గర్భిణీలకి చాలా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ అనకూడదు కానీ మీరు సిగరెట్లు కాలుస్తారంటే డాక్టర్లు అంటున్నారు. ఎందువల్ల స్మోక్ పీలుస్తున్నారు. మాకు ఇంటి మీద కనపడుతుంది కానీ మామూలుగా పీల్చేసింది ఎక్కడ కనపడలేదు. అది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెక్ చేస్తే లంగ్స్లోను నల్లగా బ్లాకేజ్ కనపడుతుందట. దానివల్ల ఆడవాళ్ళకి చాలా గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. గర్భిణీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తక్షణం ఈ బొగ్గు బ్యాటరీ ఆపాలని ఈ యాజమాన్యం, గంటకు ఒక యాజమాన్యం వస్తుంది. మొన్న ఏదో అనిత అన్నారు, ఇప్పుడు మహాలక్ష్మి అంటున్నారు. ఈ యాజమాన్యం ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. రెంట్లకు ఇచ్చేసి ఎవరెవరో వరిసే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు నచ్చినట్టు ఆడుకుంటున్నారు.
సరైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏమి లేదు, తీసుకోవట్లేదు. వాళ్ళు నచ్చినట్టు అద్దెకి ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు ఫ్యాక్టరీ అద్దెకి ఇచ్చేసి ఉంటే ఎవడో ఒరిసేవాడు బీహార్ వాడు ఛత్తీస్గఢ్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం. అసలైన యాజమాన్యం ఇక్కడ చేయట్లేదు. కాబట్టి తక్షణం అధికారులు దీని మీద స్పందించి ఈరోజు ఇంచుమించు ఈ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా చాలా సఫర్ అవుతున్నాం. 19,000 జనాలు ఇక్కడ నివసిస్తున్నామండి. 19,000 జనాలు ఈ బొగ్గు ఫ్యాక్టరీ చూడండి. తక్షణం ఈ నుంచి తక్షణ అధికారులు చర్యలు తీసుకుంటారని మరీ కోరుతున్నామండి. తక్షణం ఈ బొగ్గు ఫ్యాక్టరీ ఆపాలని మేము కంకణం కట్టుకున్నాం సార్. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు సార్. చూసాం ఇంతమంది మహిళలు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరికి పట్టదా ఏంటి అసలు ఇంతమంది ఆందోళన చేసే పరిస్థితి? ఈ సమస్య మాకు ఎప్పటి నుంచో ఉన్నదండి. మేము ఇలాగే పోరాడుతున్నాం. గత 10 రోజుల నుంచి పోరాడుతున్నాం. గతంలో కూడా పోరాడడం. మేము అధికారులు కూడా రావడం జరిగింది. పొల్యూషన్ బోర్డు కంట్రోల్ కూడా వచ్చి ఇంట్ల మీద ఆ కంట్రోల్ పెడితే బాగా మీకు పొల్యూషన్ ఎక్కువ ఉన్నదని చెప్పడం జరిగింది. మాకు ఈ రోజు కూడా పొల్యూషన్ కంట్రోల్ వచ్చి అక్కడ బోర్డు పెట్టడం జరిగిందండి. ఇక్కడ కూడా పెట్టారు. మేము ఎంత పొల్యూషన్ చెప్తున్నాను అన్నారు. అయితే అందాక పొల్యూషన్ ఏంటి, ఆరోగ్యంగా ఉంటారా జనాలు ఉండరా అనేది అందాక ఆపండి అని చెప్పి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అడగడం జరిగితే గతంలోనే ధర్నా చేసి అడగడం జరిగితే అది వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మా రామాయణంలో కూర్చొని మీకు సమస్య ఉన్నది కాబట్టి ఆ సమస్య మాకు తెలిసండి, మేము దీన్ని రిట్రవే చేసి మేము ఏదో చేస్తాము, అలా చేయలేకపోతే మేము ఫ్యాక్టరీ ఆపుతామని వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. చెప్పి ఈ రోజుకి 20 రోజులు అయింది. ఆపుతా అన్న వాళ్ళు కూడా ఆపడం అని కంటిన్యూగా చూస్తున్నారండి. కంటిన్యూ 24 అవర్స్ ఎలా జరుగుతుందో చూడండి. అదే పొగ రావడం జరుగుతుంది. అదే పొగ తెల్లవారుజామున ఇంటి దగ్గరికి రాబోదిరికి ఇంట్లోనే అదే చిన్నపిల్లలు నడుస్తున్నారు. ఆ చిన్నపిల్లల కాళ్ళకి మెట్టంటుకోవడం, చిన్నపిల్లలు ఆడుకుంటే దాంతోనే తినడం జరుగుతుంది. అది అనారోగ్యంతో పాలవుతున్నారు. మీరు అధికారులు అలాగే పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా యొక్క బిఆర్టీ కాలనీని ఈ కార్యక్రమం ఈ కష్టాల నుంచి తీరుస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి భారీ ఎత్తున మహిళలు అయితేనే, పురుషులు అయితేనే, పిల్లలు అయితే మొత్తం తెలుసుకుని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇళ్లలో మొత్తం కూడా మసిపడిపోయి పీల్చే గాలిలోనూ తినే తిండిలో కూడా పడిపోతుంది. ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. అందరూ కూడా చనిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పినప్పుడు కూడా యాజమాన్యం కానీ అధికారులు కానీ దశాబ్దాల తరబడి పట్టించుకోవట్లేదని ఈరోజు రోడ్డు ఎక్కారు. ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి ఎక్కడ కూడా లారీలు రానేమో బంద్ చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుల్తో, వాసు, ప్రైమ్ 9 అనకాపల్లి.